ఇప్పుడు అది వచ్చిన తర్వాత భారీగా రెమ్యునరేషన్స్ ఏమన్నా పెరిగాయా భయ్య? రెమ్యూనరేషన్ పారితోషికం అయితే పెరిగింది. పెరిగింది ఎలా పెరిగిందంటే చెప్తాను అది కూడా. ఇప్పుడు పుష్ప అనేది ఇంతకుముందు నేను రంగస్థలానికి ఒక రెమ్యునరేషన్ తీసుకున్నాను. అది రంగస్థలం అనేది కేవలం మన తెలుగు భాషకు చెందిన చిత్రం అది, ఇక్కడి నుంచి దాటలేదు. తర్వాత పుష్ప కూడా రంగస్థలం కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. పుష్ప ఈలోపు మొత్తం పాన్ ఇండియా అవడంతో పుష్ప 2కి వచ్చేసరికి దాని ఇంకా పెరిగిపోతుంది, దాని విస్తృతి పెరుగుతుంది, దాని సామర్థ్యం పెరుగుతుంది. దాంతో మంచి రెమ్యునరేషన్, దీనికంటే మళ్ళీ పుష్ప 1 కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాను. ఇదంతా పక్కన పెడితే కీరవాణి గారు విశ్వంభర సినిమాకి రాయడానికి ముందు ఒకరోజు ఫోన్ చేసి మీరెంత తీసుకుంటున్నారండి అన్నారు. ఒక అమౌంట్ చెప్పారు, ఇది తీసుకుంటున్నాను. కానీ వెంటనే ఒకటి పెంచారు, ఇది ఓకేనా? తర్వాత ఇంకోటి పెంచారు, ఇది ఓకేనా? ఇంకోటి పెంచారు, ఇంకోటి ఇంకా చాలా సార్ అన్న. అంటే దాదాపు నేను తీసుకుంటున్న పారితోషికానికి రెట్టింపు పారితోషికం. రెట్టింపు అనేది చాలా చాలా పెద్ద విషయం పరిశ్రమలో. ఎందుకంటే మనం ఇప్పుడు మనకు ఎంత కావాలో, మనం ఎంత తీసుకోవాలో, మన పాట ఎంత విలువైందో ఆ విలువను మనం చెప్పి మాకు ఇంత ఇవ్వండి అని అడిగితే వాళ్ళు కొంచెం అటు ఇటుగా చూసి ఇస్తారు. నాకు రెమ్యునరేషన్ విషయంలో ఎవ్వరు ఎప్పుడు నాకు న్యాయం జరుగుతూనే ఉంది. నేను అడిగినంత ఇస్తూనే ఉన్నారు. కాకపోతే నేను అడిగినంత కాదు, ఆయన ఊహించుకొని ఆయన ఇంత అయితే బాగుంటుందని ఆయన ఊహించి నాకు ఇక్కడ ఉన్నది నా జీవితంలో పెద్ద విషయం. అది రెట్టింపు పారితోషికం. ఆయనంతటా ఆయనే వచ్చి బయటకు వచ్చి ఇలా మీరు ఇంత తీసుకోండి ఇంకా చాలా సార్ నాకు వద్దు ఇంకొద్దు ఇది అరగదన్నాను. అయినా కూడా పెంచి ఇవ్వడం ఉన్నది కీరవాణి గారి ఒక విశాల హృదయం ఉండొచ్చు. కవికి అక్షరానికి ఇంత గౌరవంతో పాటు ఇంత విలువ కూడా కట్టొచ్చు చూపించిన సంగీత దర్శకుడు ఆయన. సూపర్. ఎందుకంటే పాట ఇప్పుడు ఈరోజు ఒక పాట విజయం సాధిస్తే ఆ పాట సినిమా జాతకాన్ని, సినిమా జీవితాన్ని మార్చేస్తుంది. కరెక్ట్. ఒక పాట ద్వారా సినిమా జాతకం, సినిమా వాళ్ళ జీవితాలు మారిపోయిన సందర్భాలు, సన్నివేశాలు ఇన్ని వందలు. కాబట్టి పాట రాసే రచయితకి పారితోషికం విషయంలో నిజానికి ఒక సమతూకం ఉండాలని ఎప్పుడు భావించే వ్యక్తి కీరవాణి గారు. నేను అడక్క ముందే ఆయన అన్ని రెట్లు నాకు పెంచివ్వడం అన్నది అది నాకు లభించిన అరుదైన గౌరవంగా నేను భావిస్తాను.